Welcome to the review of another Malayalam crime investigation thriller, Praveen Kudu Shappu. మలయాళం మూవీ దాంతోపాటు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అంటే అస్సలు వదులుతామా? అస్సలు ఛాన్స్ లేదు. దానితో పాటు మన అందరి ఫేవరెట్ న్యాచురల్ పర్ఫార్మర్ అయిన బేసల్ జోసెఫ్ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేశారంటే మినిమం ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి అస్సలు మిస్ అయ్యే ఛాన్సే లేదని స్టార్ట్ చేశాను. ఇది థియేట్రికల్గా రిలీజ్ అయినప్పుడు అంత సక్సెస్ రాలే, బట్ క్రిటిక్స్ నుంచి మంచి పెర్ఫార్మెన్స్ బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, టెక్నికల్ డిపార్ట్మెంట్ బాగుందని చెప్పేసి కొన్ని రివ్యూస్ అయితే వచ్చినాయి. బట్ అవేం కన్సిడర్ చేయకోకుండా మూవీ అయితే చూశాను. జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయింది. సో ఇక ప్రవీణ్ కుడు షప్పు స్టోరీ ఏంటి, అసలు ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇక స్టోరీ ప్లాట్ చూసుకుంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అంటే తెలిసిందే కదా, ఒక మర్డర్ జరిగిద్ది, దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తాం. సో ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది మూవీ ప్లాట్. సో ఈ మూవీ ప్లాట్ వచ్చేసి ఒక లిక్కర్ షాప్ ఓనర్ ఒక రోజు నైట్ అదే లిక్కర్ షాప్లో ఉరేసుకుని చనిపోతాడు. సో దాన్ని చంపింది ఎవరు, తను చంపారా లేదంటే తను ఉరేసుకున్నాడా అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవచ్చు. సో ఇక మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే మలయాళం ఇండస్ట్రీ ఈసారి కొంచెం డౌన్ అయిందని చెప్పాలి. జస్ట్ పాసిబుల్ మూవీ, నాకైతే యావరేజ్ వన్ అనిపించింది. ఎందుకు అనేది ఇప్పుడు బ్రీఫ్గా డిస్కస్ చేస్తాను. మనకి మెయిన్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఇంపార్టెంట్ ఏంటి, ఎందుకు చంపారు, ఎవరు చంపారు, ఎలా చంపారు అనేది చాలా ఇంపార్టెంట్. దాని రివీలింగ్ కూడా చాలా ఇంటెన్స్గా తీసుకెళ్ళాలి, చూసే ఆడియన్స్ని మెస్ప్రైజ్ చేయాలి, ఆశ్చర్యపరచాలి. అప్పుడే మనకి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. సో ఈ మూవీలో ఏం జరిగిందంటే మనకి ఫస్ట్ నుంచి మన క్యారెక్టర్, మన హీరో క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుద్ది అనే క్యూరియాసిటీ తీసుకెళ్తూ ఉంటుంది. బట్ ఎప్పుడైతే సెకండ్ హాఫ్లో రివీలింగ్ ఉంటుందో అక్కడి నుంచి సినిమా స్లో డౌన్ అయిందని చెప్పాలి. ఎందుకంటే రివీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఏదో ఫోర్స్డ్గా రివీల్ చేసేద్దాం, ఏదో ల్యాగ్ చేసేస్తున్నాం కదా, స్పీడ్గా రివీల్ చేసేద్దాం అని రివీల్ చేసినట్టు అనిపించింది. మనకి ఎవరు చంపారో ముందు నుంచే మనం గెస్ట్ చేసేస్తూ ఉంటాం, అక్కడక్కడ చిన్న క్లూస్ వస్తూ ఉంటాయి. బట్ దాని రివీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే రీజన్ బిహైండ్ ది మర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా క్రూషియల్. అది కూడా ఏదో ఫోర్స్డ్గా చాలా స్పీడ్గా మూవీని ముగించేద్దాం అన్నట్టు తీసుకెళ్లారు లాస్ట్ క్లైమాక్స్లో. సో రైటింగ్ దగ్గర కొంచెం కేర్ తీసుకుని ఉండటం అయితే చాలా బాగుండు. అండ్ పర్ఫార్మెన్స్ అయితే మన బేసల్ జోసెఫ్ గారు తెలిసిందే కదా, ఫస్ట్ నుంచి మూవీ అలా బోర్ కొట్టుకోకుండా ఉంది అని అంటే దానికి కారణం ఖచ్చితంగా బేసల్ జోసెఫ్ గారి పర్ఫార్మెన్సే చెప్పాలి. అండ్ ఇక మిగిలిన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా అనిపించింది. తెలుగు డబ్బింగ్ కూడా పర్లేదు, బాగానే వర్కౌట్ అయింది. అండ్ మెయిన్గా టెక్నికల్ డిపార్ట్మెంట్, ఇందులో ఒక ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్లో ఉండే సినిమాటోగ్రఫీ ఉంటుంది. నిజంగా ఒక రా అండ్ రస్టిక్ మూవీ ఏది తీస్తారో ఆ రేంజ్లో వెళ్ళింది. నిజంగా ఇలాంటి ఒక ఫైట్ సినిమాటోగ్రఫీ అండ్ ఫైట్ కంపోజిషన్ అనేది మన తెలుగు టాలీవుడ్ స్టార్స్లో ఒక్కళ్ళకి పడినా సరే కల్ట్ ఫైట్ కింద ఉంటుంది. ఆ రేంజ్లో డిజైన్ చేశారు ఫైట్ని. దాంతోపాటు సినిమాటోగ్రఫీ కూడా టెక్నికల్గా చాలా బాగుంది. లొకేషన్స్ అవనివ్వండి, ఒక క్యారెక్టర్ని చూపించే విధానం అన్నీ చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. సినిమాటోగ్రఫీ అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బాగా వర్కౌట్ అయినాయి. టెక్నికల్గా చాలా బాగుంది. రైటింగ్ పరంగా కొంచెం కేర్ తీసుకుని చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళడం అయితే ఇంకా బాగా వర్కౌట్ అయితే అనిపించింది. నాకైతే ఫైనల్గా ఇది పాసిబుల్ మూవీ. పెర్ఫార్మెన్స్ బాగున్నాయి, బేసల్ జోసెఫ్ గారి పెర్ఫార్మెన్స్, మిగిలిన అందరి పెర్ఫార్మెన్స్ కూడా. సో జస్ట్ పాసిబుల్ మూవీ. ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీకెండ్ ప్లాన్ చేసుకోండి. మీరు ఖచ్చితంగా బాగుంటుందని నేను చెప్పను, కానీ మీరైతే సాటిస్ఫై అవుతారు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి, సోనీ లీవ్లో స్ట్రీమ్ అవుతుంది. సో ఇది ఈ ప్రవీణ్ కుడు షప్పు మూవీ రివ్యూ. ఇది వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.